మొత్తానికైతే దీదీ పాలనకి గుడ్ బై చెప్పారు వెస్ట్ బెంగాల్ ప్రజలు. కొత్త ఫలితాల ప్రకారం బీజేపీ వెస్ట్ బెంగాల్‌లో చక్రం తిప్పుతుంది. రీసెంట్ న్యూస్ ప్రకారం స్ట్రాంగ్ రూమ్‌లలో అవకతవకలు జరుగుతున్నాయని టీఎంసీ పార్టీ లీడర్ అయిన మమతా బెనర్జీ గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఓటు బ్యాంకు చోరీ మోడీ చేస్తున్నానని తను మోదీ పట్ల కొన్ని హాట్ కామెంట్స్ అయితే వదిలారు. అయితే అర్ధరాత్రి రోడ్డు మీదకొచ్చి తన తన నిరసనను తెలిపారు. అయితే దీదీ పాలన కాదని వెస్ట్ బెంగాల్ ప్రజలు బీజేపీకి మొగ్గు చూపారా అంటే అవుననే సమాచారం వస్తుంది. అయితే వెస్ట్ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ ఇవి 2 బార్డర్‌ని షేర్ చేసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ వెస్ట్ బెంగాల్‌లో కారణాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపైన దాడులు కాస్త పశ్చిమ బెంగాల్‌లో జరిగాయా? మరి పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం పాపులేషన్ అధికంగా పెరిగిపోతుందా? దీదీ పాలనలో హిందువులకు అన్యాయం జరుగుతుందా?